సరదా కోసం చేసే పనులే అప్పుడప్పుడు మనకు శాపంగా మారుతూ ఉంటాయి. ఓ పోలీసు విషయంలో అదే జరిగింది. సరదాగా ఎగరేసిన గాలిపటం దారమే ఓ కానిస్టేబుల్ కి మృత్యుపాశమైంది. ఊహించని ఈ పరిణామం అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. గాలిపటం దారం వల్ల కానిస్టేబుల్ ప్రాణం పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై నగరంలో డిండోషి పోలీస్ స్టేషన్లో సమీర్ సురేష్ యాదవ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే సమీర్ పోలీస్ స్టేషన్లో తన విధులను ముగించుకొని బైక్ పై వర్లిలోని తన ఇంటికి బయలుదేరాడు. స్థానిక వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై వకోలా వంతెన వద్దకు చేరుకునేసరికి అప్పటికే ఎగురుతున్న గాలిపటం దారం అతని గొంతుకు చుట్టుకుంది. గాలిపటం దారం వచ్చిందని గమనించే లోపే దారం గొంతుకు చుట్టుకొని పోయింది. ఇక తీసే లోపే దాని రాపిడికి గొంతు వద్ద తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి సమీర్ సురేష్ జాదవ్ ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు ఇప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖేర్వాడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై మృతుడి బంధువులకు సమాచారం అందించారు.